ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా విమోచకుడని పరిశుద్ధ నామం బట్టి వందనాలు నాయన. రాత్రి అంతా సుఖమైన నిద్ర ఇచ్చా. ఉదయకాలంలో ప్రభా నీ వాక్యమని వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ స్వరం వినిపించండి, నీ సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 13వ అధ్యాయం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడను, అపాసకుడు గద్దింపులకు లోబడడు. నోటి ఫలం చేత మనుషుడు మేలును అనుభవించు, విశ్వాసఘాతకులు బలత్కారం చేత నశించగలరు. నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకొను, ఊరు కనుక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొను. సోమరి ఆశపడు కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు, శ్రద్ధగల వాని ప్రాణం పుష్టిగా ఉంటుంది. నీతి మంత్రుల కల్లా మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించు అవమానపరచును. యథార్థవంతునికి నీతియే రక్షణ, భక్తిహీనకు పాపం చేర్పివేయును. ఎన్నో వచ్చిన రక్షణకరం. ధనవంతులమని చెప్పుకొంచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొంచు బహుదారి ధనము గలవారు కలరు. ఒక ప్రాణములకు గాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తం చేయను, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతి మంత్రులు వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వం వలన చెడమే పుట్టును, ఆలోచన వినవానికి జ్ఞానము కలుగను. మోసం చేసి సంపాదించే క్షీణించిపోవను, కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలం కాకుండా చేత హృదయం నోర్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నందును, ఆజ్ఞ విషయమే భయభక్తులు కలవాడు లాభం పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపోట, అది మానపాశం నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గం కష్టం. వివేకులందరూ తెలివి కలిగి పని జరిపించుకుందరు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెళ్ళపరచును. దుష్టుడైన దూత కీడుకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. శిక్షను ఉపేక్షించేవానికి అవమానము, దారిద్రత ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు కనుకొనును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చరిత్రను విడిచుట మూర్ఖులకు అసహ్యం. జ్ఞానుల సాహసం చేయవాడు జ్ఞానములో వాడు, మూర్ఖుల సాహసం చేయవాడు చెడిపోవును. కీడు పాపులను